Praise the Lord. Praise the Lord. 1 minute. Anna. We thank the Lord for the privilege Lord has granted us to come into His presence on the Lord's Day. ఈ విధమైన రీతిలో ప్రభు దినములో ప్రభు సంధానానికి రాగలగటానికి ఇక వచ్చిన విధానాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో వందనస్తులమైంటున్నాం. We thank the Lord for all those who could worship the Lord in spirit and in the truth. ఎంతమంది అయితే ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ వచ్చినారో వారిని బట్టి ప్రభుకి వందనస్తులమైంటున్నాం. For a short time of meditation, let us turn to one fragment from scriptures and let us meditate on that portion. మన యొక్క లేఖనాల నుంచి ఒక చిన్న భాగమును, ఒక మాటను మనం చూచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతుంటున్నాం. Last night we have seen 7 things about how we need to have God's fear coupled with a certain action. గత రాత్రి దేవుని యందు భయము మనం ఏ విధంగా కలిగి ఉండాలో అనే 7 సంగతుల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. అంత మాత్రం కాదు కానీ క్రియాపూర్వకమైన మనం భయం అని చెప్పబడుతూ వచ్చినప్పుడు క్రియాపూర్వకమైన మన యొక్క జీవిత విధానంలో ఆ భయాన్ని మనం ఎలా చూపించాలో అనే విషయాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. Today, this morning, we will see one more aspect of that fear. ఈ ఉదయకాల సమయంలో కూడా ఒక భయంలో ఉన్న మరొక కోణాన్ని మనం చూడబోతుంటున్నాం. 1 Peter chapter 3 verse 2. మొదటి పేతురు 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తాం. I think if we read first 2 verses, we will get it. I think it is in Telugu, it is connected together. మొదటి 3 వచనాలు గనక తెలుగులో మనం చదివినట్లయితే ఇక వాక్యం యొక్క భావము మనకి అర్థమవుతుంటుంది. అటువలే స్త్రీలారా మీరును మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యము నాకు అవిధేయులైతే వారితో భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకున్నటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రం ధరించుకున్నటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. So, our portion is while they behold your chaste conversation coupled with fear. ఇక్కడ మనం చూసే ఈ వాక్య భాగం ఏమిటంటే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూచి. That is what we need. While they behold your chaste conversation coupled with fear. భయంతో కూడిన పవిత్ర ప్రవర్తనతో కలిసిన జీవితం. To the Lord in prayer. ప్రార్థనలో ప్రభు వైపు మనం చూస్తాం. Please come upon your knees if possible. దయచేసి మోకాళ్ళ మీదకి రండి, మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థనలో మాతో పాటు ఏకీభవించండి. Our loving Heavenly Father, merciful Savior, merciful God, we thank you for this new day which Thou hast granted in our lives. ప్రేమ కలిగిన తండ్రి, జాలి వాత్సల్యత కలిగిన దేవా, ఉదయకాల సమయంలో మీ పాదాల చెంతకు చేరడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు, నీకు వందనాలు. Lord, many of them could not see this day, but Thou hast kept all of us still in the land of living. ప్రభా, మాలో చాలా మందివి తండ్రి మీరు మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు, నీకు వందనాలు. అయితే లోకంలో చాలా మంది ఈ దినాన్ని చూడాలని ఆశపడి వారు చూడలేకపోతూ వచ్చినారు. Dear Lord, with some purpose you have still kept us in the land of living. ప్రభా, సజీవులమైన ఈ దేశంలో ఏదో ఒక ఉద్దేశంతో మేము ఇంకా సజీవులుగా ఉండేదానికి మీరు మమ్మల్ని ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు, నీకు వందనాలు. Dear Lord, we thank Thee for all our dear ones who could worship You in spirit and truth, remembering Your goodness from the scriptures. ప్రభా, లేఖన భాగాల నుంచి నీ మంచితనాన్ని ఎరిగిన వారై నీ ప్రజలు కొద్దిమంది ప్రభా నిన్ను ఆత్మతో సత్యంతో వారు ఆరాధిస్తూ వచ్చినారు. Dear Lord, I too, oh Lord, remember Your goodness and greatness. How Thou art bruised for my transgressions, and Thou art wounded for my transgressions and bruised for my iniquities. ప్రేమ కలిగిన తండ్రి, నా నిమిత్తము నీ యొక్క మంచితనాన్ని
నువ్వు నాకు చూపించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు, నీ కున్నాలు, నీ మంచితనము. ఓ ప్రభువా, నా యొక్క అతిక్రమ క్రియలను బట్టి నువ్వు గాయపరచబడుతూ వచ్చినావు తండ్రి. సమాధానార్థమైన శిక్ష నీ మీద పడింది ప్రభువా, దాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీ కున్నాలు. Dear Lord, thou art a holy God. Thou art holy and holy and holy. ప్రభువా, నీవు మాత్రమే పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడైన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. Dear Lord, we thank thee for loving sinful, unholy people like us. ప్రభువా, ఏ యోగ్యత పాపముతో నింపబడిన మా జీవితాల్ని నువ్వు ఏ విధమైన రీతిలో మమ్మల్ని ప్రేమించినావో నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. Dear Lord, we thank thee for the great salvation thou hast given me individually. వ్యక్తిగతమైన రీతిలో నువ్వు నాకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి నీకే స్తుతులు, నీకు స్తోత్రాలు. Holy God, loving an unholy person like me, పరిశుద్ధుడైన And- దేవుడు giving his life for me, is something which is beyond my understanding. పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రుడైన నాలాంటి తండ్రి అయోగ్యుని పట్ల తండ్రి నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇది నాకు గ్రాహ్యమునకు అర్థం కాదు ప్రభా. Dear Lord, we are not worthy of your love or your mercies. ప్రభా, నీక కృపలకు, నీ కృపా కనికరములకు, నీ ప్రేమకు మేము అపాత్రులము, అయోగ్యులమైంటున్నాం. But Lord, you considered every one of us worthy of everlasting life. ప్రభా, మేము కూడా మమ్మల్ని అందరినీ నిత్య జీవానికి వారసులుగా మీరు చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. Dear Lord, we thank thee for all those who thou hast added into your house. You made members of the body of Christ. ప్రభా, నీక శరీరంలో మమ్మల్ని కూడా పాలుభాగస్తులుగా మీరు చేసిన విధానాన్ని బట్టి ఆయా ప్రాంతాల నుంచి మా ప్రజలను సమకూర్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. Dear Lord, we thank you, dear Lord, for this wonderful time of our fellowship thou hast granted in the Zoom through online when we could not come into your house for worship. ప్రభా, నేను తండ్రి మా యొక్క శరీరాలతో లేకపోతే మా యొక్క మేము మందిరానికి వచ్చి మేము ఆరాధించలేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క జూమ్ అనే యాప్ ద్వారా ఆన్లైన్ లో వేరు వేరు ప్రాంతాలకి మేము చెందిన వారు అయినప్పుడు కూడా మేము ఆరాధించడానికి మీరు ఇచ్చిన నీకు అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. Dear Lord, I thank you for the privilege thou hast granted me to once again minister to this flock which is gathering here. ప్రభా, ఈ విధమైన రీతిలో తన్ని జూమ్ లో వచ్చిన సమకూర్చిన వీరందరికీ కూడా నాకు కూడా తండ్రి పరిచర్య చేసే ఓ ప్రభా ఆ యొక్క తండ్రి చక్కటి అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు, నీకు వందనాలు. Lord, dear Lord, before I preach others, I may teach myself, and dear Lord, I may do this in all humility and fear. ప్రభా, నేను ఇతరులకు బోధించడానికి పూర్వం నాకు నేను బోధించుకుని అంత మాత్రం కదా కానీ ఎంతో తండ్రి తగ్గించుకుని ఎంతో భయంతో నా యొక్క జీవితాన్ని నేను కొనసాగించడానికి మీరు సహాయపడుతుందిగా కోరుతుంటున్నాను. Dear Lord, before I preach others, I may be a good example in my house to my wife and children. ప్రభా, ఇతరులకు బోధించడానికి పూర్వము వ్యక్తిగతమైన రీతిలో నా కుటుంబానికి నా యొక్క తండ్రి నేను మంచి సాక్షిగా నేను ఉండటానికి మీరే సహాయపడాల్సిందిగా కోరుతుంటున్నాను. Dear Lord, whatever I tell others, I may experience that word in my life personally. ప్రభా, నేను ఇతరులకి నేను బోధించడానికి పూర్వము నా యొక్క జీవితంలో ఆ వాక్యాన్ని ఆ మాటల్ని వ్యక్తిగతమైన రీతిలో నేను అనుభవించడానికి మీరే సహాయపడాల్సిందిగా కోరుతుంటున్నాను. Dear Lord, bless this ministry so that thy people may be edified and they may be led into perfection. ప్రభా, నీ యొక్క ప్రజలు క్షమాభివృద్ధి పరిపూర్ణత చెందేలాగున ఈ యొక్క పరిచర్ను మీరే ఆశీర్వదించవలసిందిగా కోరుతుంటున్నాం. Humbling ourselves, we ask this prayer with thanksgiving in the name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. I think after those 7 things, when I was looking into the word, I found this fragment
which I felt last evening. గత రాత్రి ఆ 7 సంగతుల గురించి మనం ధ్యానించిన తర్వాత ఈ చిన్న వాక్య భాగం మీద నాకు గమనం వచ్చినప్పుడు నేను అనుకుంటూ వచ్చినాను, నేను వదిలేశానేమో అని అనుకుంటూ వచ్చినాను. This is also in that same list. ఈ వాక్య భాగం కూడా అదే పట్టికలోనికి వస్తుంటున్నది. So if you see it, I mean, we are not going to meditate on how wives should be under subjection to husbands. మనము దినాన్ని భార్య ఏ విధమైన రీతిలో తన భర్తకు లోబడి ఉండాలో ఆ విషయాన్ని మనం చూడబోట్లేదు. కానీ in that portion the Lord has kept this 2-3 words, this fragment. ఈ వాక్య భాగంలో 2-3 సంగతుల్ని ప్రభువారు దీంట్లో గుప్తంగా దాచి ఉంటున్నారు. Your chaste conversation coupled with fear. భయంతో వారు భయంతో కూడిన మీ ప్రవర్తనను చూచిన వారుగా ఉండాలి. As I told you last night, fear should be coupled with an action. It should be linked with some action. గత రాత్రి నేను చెప్పిన రీతిగా భయము వేరే ఆ యొక్క క్రియలతో కూడా జత చేయబడి ఉంటున్నది. In that list we have seen certain things, and now here we see another one. Chaste conversation coupled with fear, or fear with chaste conversation. ఆ భయంతో కూడిన పవిత్రమైన ప్రవర్తన చూచిన వారంగా ఉండాలి. It means chaste conversation means holiness in our lives. పవిత్ర ప్రవర్తన దాని అర్థం ఏంటంటే వ్యక్తిగతమైన రీతిలో పరిశుద్ధత, holy behavior, holiness in our lives. మన వ్యక్తిగతమైన జీవితాల్లో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండుట. So holiness coupled with fear, it means it should be added with God's fear. ఈ పవిత్రమైన పరిశుద్ధమైన జీవితము ఇది ఆ యొక్క భయంతో జత చేయబడింది. So we were reminded about holiness in the morning worship. ఉదయకాల సమయంలో ఆరాధనలో మనము ఈ పరిశుద్ధత గురించి మనకు జ్ఞాపకంలోనికి తీసుకురాబడుతూ వచ్చింది. The God whom we worship is a holy God. ఏ ప్రభునైతే మనం ఆరాధిస్తుంటామో ఆ ప్రభు పరిశుద్ధుడైన దేవుడైంటున్నాడు. And he and the angels in heaven, they were chanting his name. They were chanting these 3 words, thou art holy and holy and holy, and they were continually worshipping with those words. పరలోకంలో ఉన్న దేవుని దూతలు, కెరూబులు, సెరూపులు వారు ఈ 3 మాటలనే దేవుడు యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము ప్రతిగానములుగా ఒక పాటలాగా వారు నిత్యము అదే మాటను వారు వల్లిస్తూ పాడేవారుగా ఉంటారు. Revelation chapter 4 verse 8. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో, Book of Revelation chapter 4 verse 8. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనము. We see here the 4 beasts had each of them 6 wings about, and they were full of eyes within, and they rest not day and night, saying, Holy, 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 Lord God Almighty, which was and is to come. ఆ 4 జీవులో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండును. See, they were not resting at all. They were uttering those 3 words day and night continuously and worshiping the Lord in heaven. ఈ 4 జీవులు పరలోకంలో వారు ఏమాత్రం కూడా విశ్రాంతి, ఇక్కడ తెలుగులో మానక అనుంది గాని, వారు ఏమాత్రం కూడా విశ్రాంతి తీసుకొనగా ఆ 3 మాటలను పరిశుద్ధుడు అనే మాటలను నిరంతరము వారు చెప్పుచూ ఉన్నారు. They have no rest, but they were continuously worshiping the Lord, remembering his holiness. వారు ఏమాత్రం కూడా విశ్రాంతి తీసుకొనక నిరంతరము కూడా వారు ఆ యొక్క మానక పరిశుద్ధుడు అనే మాటలను వారు నిత్యము కొనసాగిస్తూ ఆ విధంగా పలుకుచూ వస్తుంటున్నారు. We see the same thing in Isaiah chapter 6 verse 3 as well. అదే విధమైన రీతిలో యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో కూడా అదే మాటను మనం చూస్తుంటున్నాం.
And these seraphims, the same seraphims, each one had 6 wings, and one cried unto another and said, Holy, holy, holy is the Lord of hosts. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనంలో ఆయనకు పైగా శరాపులు ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వాడు సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. See, the whatever vision Isaiah had in chapter 6 of Isaiah, the same thing even John in Patmos, he wrote, describing what the four beasts were worshipping in heaven. యెషయా ప్రవక్త తాను యెషయా గ్రంథం 6వ అధ్యాయములో ఏక పరలోక దర్శనాన్ని తను చూచాడో, ఆ పరలోక దర్శనంలో ఏ విధమైన రీతిలో కెరూబులు సిరూపులు ప్రభుని ఏ విధమైన రీతిలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తుంటున్నారు, అదే విధానంలో కొత్త నిబంధనల దగ్గరికి వచ్చినప్పుడు యోహాను, యేసుప్రభు వారికి శిష్యుడైన యోహాను పద్మాసు దీపంలో అదే దర్శనాన్ని ఆయన చూస్తుంటున్నాడు. 4 జీవులు, వారికి ఉండే రెక్కలు, వారు ఏ విధమైన రీతిలో ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నారు అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. Both had the same revelation that God is a holy God. వాళ్ళ ఇరువురికి మధ్యలో కూడా ఒకే రకమైన ప్రత్యక్షత ఉంది. ఆ ప్రత్యక్షత ఏంటంటే ప్రభువు పరిశుద్ధుడైన వాడంటున్నాడు. In one portion, in one place in scriptures, it was written, thou only art holy. లేఖనాల్లో ఒక చోట నీవు మాత్రమే పరిశుద్ధుడవు అని లిఖించబడింది. I forgot that reference, but I will show you in another place. 1 Samuel chapter 2. మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. నేను యాక్చువల్లీ మర్చిపోయాను, కానీ వేరే భాగాన్ని మనం చూస్తుంటున్నాం. Hannah, when she prayed to the Lord, she used this word, thou only art holy, in chapter 2, 1 Samuel chapter 2, and verse 2. Yes, and verse 2 in English. There is none holy as the Lord. ఈ హన్నా తన జీవితంలో ప్రభు సన్నిధానికి వచ్చి తాను ప్రార్థన చేసే సమయంలో మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు అని చెప్తుంటుంది. Recently I read that thou only art holy. నేను ఈ మధ్య చదువుతూ వచ్చాను, ప్రభువా నీవు మాత్రమే పరిశుద్ధుడువు. So that is I'll show you after some time if possible. నేను చూపిస్తాను సాధ్యమైతే. That is uniqueness of our God. మన దేవునికి ఉండే అద్వితీయమైన సంగతి ఏంటంటే ఆయన యొక్క పరిశుద్ధత. He alone is holy. ఆయన ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడైన దేవుడై ఉంటున్నాడు. The so-called gods in this world, they are not holy. ఈ దినాలు ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అని పిలువబడిన వారు ఎవరు కూడా వారు పరిశుద్ధులు కారు. This is one characteristic of our God which differs from the so-called gods in this world. ఈ లోకంలో దేవతలతో చెప్పబడిన వారి జీవితాల్లో వారి యొక్క విషయానికి చూస్తూ వచ్చినప్పుడు, మన యొక్క దేవుని యొక్క లక్షణాన్ని చూస్తూ వచ్చినప్పుడు, మన దేవునికి ఉండే అద్వితీయమైన లక్షణం ఏంటంటే ఈ పరిశుద్ధత. So we are the children of that holy God. మనము అటువంటి పరిశుద్ధుడైన దేవుని యొక్క పిల్లలమైంటున్నాం. And when God chose us, he told, you are a holy people, holy nation unto me. ఎప్పుడైతే ప్రభువు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చినప్పుడు ప్రభువు చెప్తూ వచ్చాడు, మీరు నాకు పరిశుద్ధమైన జనాంగము అని పిలుస్తుంటున్నాడు. Exodus chapter 19, నిర్గమకాండం 19వ అధ్యాయము verse 6. నిర్గమకాండము 19:6. Ye shall be unto me a kingdom of priests and an holy nation. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనాంగంగాను ఉందురు. We know in 1 Peter chapter 2 verse 9 also. మనకి We are royal priesthood
and holy nation. మనకి మొదటి పేతురు 2:9 ఆ ఉన్న వచనాన్ని మనకు తెలుసు. మన రాజులైన యాజక సమూహము పరిశుద్ధమైన జనం గురించి మనము ఆ మాటను మనం విరిగిన వారమైంటున్నాం. In New Testament, we were referred as saints. నూతన నిబంధనలో మనలను పరిశుద్ధులుగా నూతన నిబంధన పిలుస్తుంటున్నది. If you see the epistles of Paul, the saints, I mean, it is described about the believers that they are saints. అపోస్తలుడైన పౌలు గారు ఆయన పలుకుతూ ఉంటారంటే నువ్వు కొత్త నిబంధనలో ఆ యొక్క పలానా సంఘాల్లో ఉండే వ్యక్తులకి విశ్వాసులందరికీ కూడా ఆయన రాస్తూ అంటారు పరిశుద్ధులు అని సంబోధిస్తుంటారు. But means once we received Jesus Christ as our personal savior, we were called as saints of the Lord. యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వంత రక్షణగా మన హృదయంలో స్వీకరించిన తర్వాత ప్రభువారు మనల్ని పిలిచే మాట ఏంటంటే మనం పరిశుద్ధులమైంటున్నాం. But that was not our nature before we were converted. మనము మార్పు చెందక మునుపు, తిరిగి జన్మించక మునుపు మన యొక్క స్వభావము ఆ విధంగా లేదు. That our original nature was something else. మన యొక్క సహజ సిద్ధమైన స్వభావము వేరే విధంగా ఉంది. God's nature is holy. దైవ స్వభావము పరిశుద్ధత. But our nature, before we accepted that Lord, holy God into our heart, into our life, our nature was something else, which I want to show you now. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా స్వీకరించక మునుపు మన యొక్క స్వభావము వేరే విధంగా ఉంది. ఆ వేరే విధంగా ఉండే లేదా భయంకరమైన స్వభావం ఏంటో నేను మీకు చూపించాలని ఆశపడుతుంటున్నాను. Romans chapter 11. రోమపత్రిక 11వ Romans chapter 11 verse 24. రోమపత్రిక 11వ మనం చూస్తుంటున్నాం. For if thou wert cut out of the olive tree, which is wild by nature. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి. We were wild by nature. మన యొక్క స్వభావంలో మృగ స్వభావాన్ని మనం కలిగిన వారంగా ఉంటున్నాం. Wild by our nature is wild by nature. మన యొక్క స్వభావము పశు స్వభావము లేకపోతే మృగ స్వభావంగా ఉన్నది. It means what is the nature of beast? ఆ యొక్క పశు స్వభావం ఏ విధంగా ఉంటున్నది? Though we do good, they do evil. మనం మంచి చేస్తూ వచ్చినప్పుడు కూడా చెడు చేయటమే. That was nature of the wild beast. ఆ పశు స్వభావము ఆ మంచి చేసినప్పుడు కూడా చెడు చేసేదే ఉంటుంది. So that was our original nature. We were wild by nature. మన యొక్క సహజ సిద్ధమైన స్వభావము అటువంటి ఆ యొక్క పశు స్వభావంగా ఉన్నది. We lack understanding of God. దేవుని గురించిన ఇటువంటి అవగాహన లేకుండా ఉన్నది. We never searched about God, true God. మనం ఎప్పుడు కూడా సజీవుడైన లేతే ఆ యొక్క సత్యుడైన దేవుడిని ఎప్పుడు కూడా మనం వెతకలేదు. Let us see that in Psalms chapter 14. కీర్తనలు 14వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. Verse 2. 14:2. Psalms 14:2. The Lord looked down from heaven upon the children of men to see if there were any that did understand and seek God. వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించెను. We see the same verse in 53, Psalms 53. అదే వచనాన్ని 53వ కీర్తనలో కూడా మనం చూస్తాం. Verse 2 and 3. 2-3 వచనాల్లో God looked down from heaven upon the children of men to see if there were any that did understand, that did seek God. Every one of them is gone back. They are altogether filthy. There is none that doeth good, no, not one. వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు.
So there is no person who sought the Lord, who had understanding of the Lord, true God. దేవుని ద్వారా ఏ మనుషుడు కూడా అవగాహన లేకుండా ఆయనకి వెదికే వ్యక్తి ఒక్కడు కూడా లేకుండా ఉన్నాడు. So we lack understanding because we are wild by nature. మన పశు స్వభావం కాబట్టి అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. We don't know about the true God. నిజమైన దేవుడు ఎవరో మనకు తెలియకుండా ఉన్నది. Our eyes were blinded by the God of this world. ఈ లోక యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి కృటితనం కలిగించింది. There is no fear of God before our eyes. మన కళ్ళకు దేవుని యొక్క భయము ఏ కోశాన కూడా లేదు. I like this verse in Romans chapter 3 verse 18. రోమపత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఇదంతా చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది నాకు చాలా ఇష్టము. Chapter 3 verse 18. There is no fear of God before their eyes. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. Who in before about whom it was said? ఎవరి కొరకు ఈ మాట లిఖించబడుతూ వచ్చింది? In verse 11, same chapter verse 11. 3వ అధ్యాయము రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. There is none that understandeth, there is none that seeketh after God. గ్రహించేవాడు ఒకడును లేడు, దేవుని వెతికేవాడును ఒకడును లేడు, ఒక్కడును లేడు. And so that those who lack understanding to seek God, in such people there is no fear of God at all. ఎవరి జీవితంలో అయితే గ్రహించడం లేకుండా, వివేచన లేకుండా, దేవుని వెతకకుండా ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. This was our nature. ఇది మన యొక్క స్వభావంగా ఉంది. We are wild by nature according to God's word. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మన పశు స్వభావాన్ని కలిగి ఉన్న వారంగా ఉన్నాం. That's why we tend to do evil even though we receive good. ప్రభు ద్వారా మనం మేలు పొందుతూ వచ్చినప్పుడు కూడా మనం ఎప్పుడు చెడు మాత్రమే, కీడు మాత్రమే చేసేవారంగా మనం ఉంటాం. See, Amos chapter 5, last Saturday we saw book of Amos. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయాన్ని గత రాత్రి కూడా మనం చూస్తూ వచ్చినాం. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము verse 14. ఆమోసు 5:14. Seek good and not evil, that ye may live. 5:14. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. See why God is telling to seek good and leave evil? ఎందుకు దేవుడు ఆ యొక్క మంచిదాన్ని వెతికి చెడుదాన్ని వదిలివేయమని చెప్తుంటున్నాడు? Because we don't know, we are not seeking good, but we are pursuing evil things and things of vanity. మనము వ్యర్థమైన దాన్ని, పనికిరాని దాన్ని, ఆ యొక్క చెడుగా ఉండేదాన్ని మాత్రమే వెతికేవారంగా మనం ఉంటాం. This is our nature. ఇది మన స్వభావమై ఉంటున్నది. Psalms, I'm trying to explain our nature before we received the Lord. ప్రభువుని అంగీకరించక పూర్వము మన యొక్క స్వభావం ఎలా ఉందో దాన్ని మీకు చూపించడానికి, దానికి ఇంకా బాగా అర్థమయ్యే రీతిలో బోధించడానికి కొన్ని మాటలు నేను చూపిస్తుంటున్నాను. కీర్తనలు Psalms 119, 119వ కీర్తన verse 37. 137వ వచనం. Verse 37. 37వ వచనం, క్షమించండి, 37వ వచనం. 119 verse 37. Turn away mine eyes from beholding vanity. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. It means we are looking at vanity. దాని అర్థం ఏంటంటే వ్యర్థమైన దాన్నే మనం చూసేవారంగా మనం ఉంటాం. And we are striving for vain things. మనం అంత మాత్రం కూడా ఏదైతే వ్యర్థమైందో దాని కొరకే ఏదో కష్టపడే వ్యక్తులుగా మనం ఉంటాం. Proverbs chapter 28. సామెతలు 28. Proverbs 28. Let me open. Verse 28 and verse 19. సామెతలు 28:19. He that tilleth his land shall have plenty of bread, but he that followeth after vain persons shall have poverty enough. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికం ఇంతంత కాదు.
So this is our nature. We were following vain things. We were after vain things. Our eyes always look at vanity. So we were not having understanding. We are not having understanding about God at all. ఇది మన ప్రభువుని ఎరగక మునుపు ఇది మన స్వభావమై ఉంటున్నది. వ్యర్థమైన దానిని మనం చూడటము, వ్యర్థమైన దాని వైపే మనం వెతకటము, వ్యర్థమైన వాటి ఏందే దాని ఏందే మన యొక్క సమయము గడపోయే వ్యక్తులుగా మనం జీవిస్తుంటాం. ఏ మంచి కూడా చేసే వారంగా ఉండము, కేవలం కీడు చేసే వారంగా మాత్రమే ఉంటాం. ఎందుకంటే మనకి వివేచన లేదు, అర్థం కాదు. And see, this was our nature. Now come to Romans chapter 11 once again. మరొకసారి ఇది మన స్వభావం ఏంటున్నది. రోమపత్రిక 11 దగ్గరికి మరొకసారి మనం వస్తాం. Such a wild person, such a person with that nature, see what God has done with a person with this nature. ఇటువంటి పశు స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉండే మన జీవితాల్లో ప్రభు ఏమి చేయాలని ఆయన కోరుకుంటున్నారు. See, before showing this, I would like to show you one more verse from Psalms 94, I think. I show you one verse there. మనం ఆ యొక్క వచనంలోనికి వెళ్ళకపోరము. కీర్తనలు 94 వచనం దగ్గరికి మనం వస్తాం. కీర్తనలు 94 పశుప్రాయులు వంటి నాకు ఇవి అర్థం కాదు. Is it 92? Yeah, 92 verse 6. 92 6వ వచనాన్ని మనం చూస్తాం. If you read 5 and 6, we'll understand. Let's read 5 and 6. 92వ కీర్తన 5-6 వచనాలు మనం చూస్తాం. O Lord, how great are thy works, and thy thoughts are very deep. A brutish man knoweth not, neither doth a fool understand this. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. So brutish person, brutish people means people of wild nature. They don't understand the thoughts of God and how great things the Lord has done, unless the Spirit of God opens our eyes of understanding to understand these things. పశుప్రాయులు ప్రభువారు వారి జీవితాల్లో ఏమైతే గొప్ప ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటూ వచ్చినారో, ఎంత ఉన్నతమైన తలంపులు వారి విషయంలో కలిగి ఉంటున్నారో వారికి అర్థం కాదు. ఎంతవరకు అర్థం కాదని అంటే, ప్రభువారు ఆ యొక్క మనోనేతలు తెలిసే పర్యంతము కూడా, దేవుని ఆత్మ వారిని కలుసుకునే పర్యంతము కూడా వారికి ఈ విషయాలు ఏమాత్రం కూడా అర్థం కాకుండా ఉంటాయి. So we have to ask this afternoon, we have to ask Lord, we have to confess before the Lord that we lack understanding to acknowledge how great things the Lord has done for us. ప్రభువారు ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చి మన ప్రభుని అడగాలి. ప్రభువా, నీవు నా కొరకైతే ఏమైతే ఉన్నతమైన ఉద్దేశాలు, నా కొరకైతే ఏమైతే ప్రణాళికలు, ఎన్ని గొప్ప తలంపులు నా కొరకు చేస్తూ వచ్చినావో అవి అర్థం కావడానికి నాకు బోధించయ్యా, నాకు వివేచన దయచేయ్యా అని మనం ప్రార్థించాలి. We have to confess that we are brutish people. We don't understand that precious thoughts which Lord has for us, each one of us. మనం ఒప్పుకోవాలి, ప్రభు మన విషయంలో ఏమైతే ఉన్నత ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ప్రభు, నేను పశుప్రాయుడిని, నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థమయ్యేటట్లు బోధించని మన యొక్క యథార్థమైన స్థితిని మనం ఒప్పుకోవాలి. So how do we know? How do we get that understanding of God? ఏ విధమైన రీతిలో ప్రభువారి యొక్క వివేచన మనకి వస్తుంది? We all know Proverbs chapter 1 verse 7. మనందరికీ తెలుసు, సామెతలు 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తాం. చూడండి, Proverbs chapter 1 verse 7. The fear of the Lord is the beginning of knowledge, but fools despise wisdom and instruction. క్షమించండి, సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. So the fear of the Lord is the first step for us to get the understanding of God. మనకు వివేచన కలిగి ఉండడానికి మొట్టమొదటి ఏంటంటే ప్రభువునందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. So that would happen when we receive the Lord into our heart. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని
మన సొంత రక్షణగా ఆయనను మనం స్వీకరిస్తూ ఉంటామో, మొట్టమొదటిగా ప్రభు మన హృదయంలో భయాన్ని ఆయన ఉంచుతాడు. See, now come to Romans chapter 11, where we left that point. ఏ భాగం అయితే వదిలిపెట్టినామో రోమపత్రిక 11వ అధ్యాయం దగ్గరికి మనం వస్తాం. See, remember I told you we were wild by nature. ఇంతకు ముందు చెప్పినట్టుగా మనము గుర్తించుకోవాల్సిన సంగతి ఏంటంటే, మనం పశు స్వభావం కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నాం. And see what God has done with such people. ఇటువంటి పశు స్వభావం కలిగిన వ్యక్తులకి ప్రభువారు ఏం చేయబోతుంటున్నాడు? Verse 17, chapter 11, Romans chapter 11, verse 17. రోమపత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. And if some of the branches be broken off, and thou being a wild olive tree, were grafted in among them, and with them partakest of the root and fatness of the olive tree. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటిని కలిసి పాలు పొందిన యెడల ఆ కొమ్మలపై నీవు అసీంపకము. See, we were like wild olive branches, and we were grafted into the good olive tree. We were grafted with the good olive branches, and God has allowed us to be partakers of the root and fatness of that good olive tree. మన జీవితాల్లో కూడా అడవి ఒలీవ కొమ్మలమైన మన జీవితాల్లో ఏ విధమైన రీతిలో ప్రభువారు ఎంతో చక్కటి మంచిదైన ఒలీవ చెట్టుకు ఆయన అంటు కట్టబడుతూ వచ్చినాడు. అంటు కట్టిన తర్వాత ఆ యొక్క కొమ్మలు ఆ యొక్క వేరులో నుంచి ఏమైతే ఆ యొక్క దాని యొక్క సారవం వస్తుంటుందో ఆ సారానంతటిని కూడా మనం పీల్చి మన జీవితాల్లో కూడా అటువంటి చక్కటి ఒలీవ చెట్లు వలె ప్రభువారు మారుస్తూ వచ్చినాడు. The good olive tree was Lord Jesus Christ. మంచి ఒలీవ చెట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారైంటున్నాడు. We were wild olive branches. మనము అడవి ఒలీవ చెట్ల వలె మనం ఉంటున్నాము. We have a wild nature. మనకి పశు స్వభావాన్ని కలిగిన వారంగా మనం ఉంటున్నాం. We lack understanding. We never sought God. We never had understanding of true God. మనము వివేచన లేదు, అవగాహన లేదు, ఎప్పుడు కూడా ప్రభువుని మనం వెతకని వారంగా మనం ఉంటున్నాము. We don't know how holy God is. ఆయన ఎంత పరిశుద్ధమైన దేవుడై ఉంటున్నాడో అది కూడా తెలియని వారంగా మనం ఉంటున్నాము. Don't know how precious God's word was. ఎంత దేవుని వాక్యము ఎంత ప్రశస్తమైనదో అది కూడా తెలియని వారంగా మనం ఉంటున్నాము. We were away from all the promises which God has kept for us. దేవుడు మన కొరకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు ఏంటో కూడా తెలియని వారంగా మనం ఉన్నాము. We were unaware about God's precious plans for us. మన కొరకు ప్రభువారు ఎంత గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారో ఆయన ప్రశస్తమైన ఆ యొక్క ప్రణాళికలు ఎరిగిన వారంగా మనం ఉన్నాము. We don't know that hope we had now in the Lord Jesus. నేటి దినాన్ని ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ నిరీక్షణ లేని వారంగా మనం జీవిస్తూ వచ్చినాము. That was our condition. అది మన యొక్క వాస్తవమైన పరిస్థితి అయి ఉంటున్నది. Such a wild branch, such a wild olive tree like you and me, God has brought and grafted, means attached with good olive tree called Jesus Christ, and because of that goodness of that olive tree, we started receiving that fatness from that good olive branches. మనము ఇక అడవి ఒలీవ కొమ్మమైన ఎందుకు పనికిరాని కొమ్మలమైన మనలను యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క చక్కటి ఒలీవ చెట్టు వలె పోల్చబడిన ఆయన ఆ చెట్టుకి కట్టబడే ఎప్పుడైతే ఆయన అంటుకొడుతూ వచ్చినారో ఆ యొక్క సారం అంతా కూడా ఆ మంచి ఒలీవ చెట్టుకుండే మంచితనాన్ని సారం అంతా కూడా మనకి ప్రభువారు మనకిచ్చిన తద్వారా ఆ యొక్క మంచితనాన్ని నేటి దినాన్ని మనం అనిపిస్తుంటున్నాం. As long as we were not grafted with that good olive tree, we were useless. We lack understanding. ఎంత కాలమైతే మంచి ఒలీవ చెట్టుకి మన జీవితాలు అంటు కట్టబడకుండా ఉంటాయో అంతకాలము కూడా మన జీవితాలు పనికిమాలినవిగా అర్థం కానట్టుగా అవివేకులంగానే మనం జీవిస్తుంటాం. Few more verses to show how is our nature
before we received the Lord. ప్రభువుని అంగీకరించక మునుపు మన యొక్క స్వభావం ఎలా ఉందో ఇంకా కొన్ని వచనాలు మనం చూడబోతుంటున్నాం. Hebrews chapter 3, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. book of Hebrews chapter 3, హెబ్రీ 3 verse 10. 10వ వచనాన్ని మనం చూస్తాం. Wherefore I was grieved with that generation and said, they do always err in their heart, and they have not known my ways. కావున నేను ఆ తరం వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. They always commit error. వారు ఎప్పుడు కూడా తప్పు చేసే వ్యక్తులుగానే వారు జీవిస్తూ వచ్చినారు. They don't understand my ways at all. నా మార్గాలు ఎప్పుడు కూడా వారు తెలుసుకోకుండా వారు జీవిస్తూ వచ్చినారు. I was grieved, I was fed up with this generation. నేను ప్రభు అంటున్నాడు, ఈ తరం వారి వల్ల నేను విసిగిపోయాను అంటున్నాడు. The same thing we see in Psalms 95 verse 10 also. అదే వచనాన్ని కీర్తనలు 95 10 వచనంలో కూడా మనం చూస్తుంటున్నాం. Can we open that verse please? దయచేసి ఆ వాక్యాన్ని మనం చూస్తాం. కీర్తనలు 95 10 వచనాన్ని మనం చూస్తాం. వారు నా మార్గములు తెలుసుకో 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వల్ల నేను విసిగి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకోలేదని అనుకుంటుని. These are the words. These words were about the Israelites whom the Lord has redeemed with great redemption. ఈ వీరు ఏ ప్రజల గురించి అయితే మనం చదువుకుంటూ వచ్చినామో, ప్రభువారు ఎంతో గొప్ప విమోచన క్రయధనం ద్వారా ప్రభువారు వాళ్ళని విమోచిస్తూ వచ్చారు. ఆ ప్రజల కొరకే ప్రభువారు మాట్లాడుతున్న మాటలు ఏంటున్నాయి. Lord said, they have not known my ways. Since 40 years I am watching them. They do not understand my ways. They are always committing error in their hearts. ప్రభువారు చెప్తున్నాడు, 40 సంవత్సరాలుగా వారి జీవితాలు నేను చూస్తుంటున్నాను, వాళ్ళు తప్పిపోయే ప్రజలుగా వారు ఉన్నారు, ఎన్నటికీ వారు నా మార్గాలు తెలుసుకోలేదని ప్రభువారు ఎంతో విసిగిపోతూ వచ్చినాడు. Is this verse applicable to us? We have to examine if this verse is applicable to us. ఈ ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకోవాలి. ఈ వచనము ప్రభువారు ఈ మాట మనం మాట్లాడుతూ ఉంటుంటే ఇది మన జీవితాల్లో అన్వయింపదగినదా? Is God vexed, grieved with our ways, with the way we are living? మనం జీవించే విధానాన్ని బట్టి ప్రభువారు ఎంతగానో విసికి వేసారిపోతూ వచ్చినాడా? Is God testifying like how he has testified about Israelite? Is he testifying about us like this? ఏ దేవుడైతే ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఇట్టి సాక్ష్యాన్ని చెప్తున్నాడో, నేటి ఉదయకాల సమయంలో కూడా అటువంటి సాక్ష్యాన్ని మన విషయంలో ఆయన చెప్తుంటున్నాడా? If that is what God says about you and me, it is very pathetic. We will not enter into his rest. ఒకవేళ ప్రభువారే అటువంటి సాక్ష్యాన్ని మన విషయంలో చెప్పగలిగితే గనక మన జీవితం ఎంతో భయంకరంగా ఉంది, ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశింపలేము. One more verse to show our nature before we receive the Lord into our life. ప్రభువారిని మన జీవితాల్లో అంగీకరించే మునుపు మరొక వచనాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతుంటున్నాను. 2 Peter chapter 2 last verse. 2 పేతురు 2వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చూస్తాం. Verse 22. 2 Peter 2:22. 2 పేతురు 2:22. But it is happened unto them according to the true proverb, the dog is turned to his vomit again, to his own vomit again, and the sow that was washed to her wallowing in the mire. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. So this was our nature. ఇది మన యొక్క స్వభావం ఏంటనేది. We all know these two animals, how the dog turns to its vomit. It turns to its vomit to take it again into his. మనకి ఈ రెండు యొక్క జంతువుల గురించి మనకు తెలుసు. మొట్టమొదటిగా
కుక్క ఏ విధమైన రీతిలో చిన్నది ఏ విధమైన రీతిలో కక్కి మరలా దాన్ని తింటున్నాం అన్న విషయాన్ని మనకు తెలుసు. We desire abominable things. మనము అసహ్యమైన దాని విషయంలోనే ఆశను కోరికను కలిగే వారంగా మనం ఉంటాం. The sow means pig. It likes to, roll in that mud. ఇక పంది గురించి మనం చూస్తాం. ఏ విధమైన రీతిలో బురదలో అది దుర్రుతుందో మనం చూస్తాం. Even if you wash 100 times, again it likes to go and roll in that mire. ఇక పందిని 100 సార్లు మనం కడిగినప్పుడు కూడా పంది స్వభావం ఏంటంటే మరలా బురదలోకి వెళ్ళి అలా దుర్రుతూ ఉంటుంది. So that was our sin, that was our nature. అది మన స్వభావం అయి ఉంటున్నది. That was our sinful nature. అది మన యొక్క పాప స్వభావం అయి ఉంటున్నది. So this was our true condition before we accepted that holy God into our heart. పరిశుద్ధుడైన దేవుణ్ణి మన హృదయంలో స్వీకరించక పూర్వము ఇది మనకు వాస్తవమైన పరిస్థితి అయి ఉంటున్నది. One more verse I would like to show before I go further. నేను ముందుకు వెళ్ళక పూర్వము ఇంకొక వచనాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతుంటున్నాను. Judges chapter 2. న్యాయాధిపతులు 2వ అధ్యాయము. Okay. Is it yeah, verse 17 Anna. Judges chapter 2 verse 17. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 17వ వచనము. Yet they would not hearken unto their judges, but they went a warring after other gods and bowed themselves unto them. They turned quickly out of the way which their fathers walked in, obeying the commandments of the Lord, but they did not so. తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. This is the nature of Israelites. They turned quickly out of the way which the Lord commanded them to walk. ఇక్కడ ఈ ఇశ్రాయేలు యొక్క వాస్తవికమైన పరిస్థితిని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. వారు పితరులు ఏ విధమైన రీతిలో యథార్థంగా నడుస్తూ వచ్చారు, దానికి వ్యతిరేకంగా వీరు వారి మార్గం నుంచి త్వరగా తొలగిపోయి వారు వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ వచ్చినారు. We had this nature of going away quickly from the ways of God. మన జీవితంలో కూడా అటువంటి స్వభావాన్ని మనం కలిగే వారంగా ఉంటాం. ఏటా స్వభావం అంటే చాలా త్వరగా పరిశుద్ధమైన మార్గాన్ని విడిచే వారంగా మన జీవితాల్లో మనం కలిగి ఉంటాం. That's why the Lord said that verse in Psalms 95 verse 10. 40 years I was vexed, I was grieved with this generation because they are not able to understand any of my ways. ఆ కారణం బట్టి ప్రభువారు 90వ కీర్తన 10వ వచనంలో మనం అదే మాటను మనం చూస్తున్నాం. ప్రభువారు అంటున్నాను, 40 ఏండ్ల కాలం నుంచి వారు నేను చూస్తున్నాను, వారు తప్పిపోయే ప్రజలు అంటున్నారు, వారు నా మార్గాలను ఎరిగిన వారు అంటున్నారు, వారు వివేచన లేకుండా వారు జీవిస్తున్నారని ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నాడు. See that word, I am grieved with this generation, I am vexed with this generation. ప్రభువారు ఎంత ఆ మాటను మీరు గమనించండి. ప్రభువారు చెప్తున్న మాట అంటే ఈ ప్రజల విషయంలో నేనెంత విసికి వేసారిపోయానంటున్నాడు. See, he is a God of patience and long suffering. ఆయన దీర్ఘశాంతుడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన ప్రభు అంటున్నాడు. But we are able to provoke that long suffering, that patient God by our abominations, by our sinful ways. మన యొక్క పాప కార్యాన్ని బట్టి, మనం చేసే అసహ్య కార్యాలను బట్టి మనము ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని కూడా రేపేవారంగా మనం ఉంటాం. See, such is our nature. అది మన యొక్క భయంకరమైన స్వభావం ఉంటున్నది. We human beings like you and me, we tend to get frustrated easily. We don't have that much patience. మానవులుగా నీవు నేను కూడా ఎవరైనా ఏదైనా కొద్దిగా అంటే కూడా వెంటనే మనకి ఎంతో ఆయాసం, దుఃఖం కలుగుతుంటుంది. But God also said, I'm vexed with this generation because they were not able to understand, know my ways, even though I am teaching them continually. ఆ యొక్క ప్రభువారు
ఈ ప్రజల పక్షంగా మనం కొద్దిగా మానవులమే ఇలా జరుగుంటుంటే కనుక ప్రభువారు ఎంతగా 40 ఏండ్లు వారు నాకు తెలుసుకోలేని వ్యక్తులుగా వారు ఉంటున్నారు, వారికి వివేచన లేదని ప్రభువారు ఎంతగానో విసికి వేసారిపోతూ వచ్చినాడు. They didn't understand the greatness of God, అంత who has redeemed them from the house of bondage. వారు ఆ యొక్క బందీగృహం నుంచి ఏ దేవుడైతే, ఏ ప్రభు అయితే వారిని విమోచిస్తూ వచ్చాడో ఆ యొక్క ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని వారు ఎరిగిన వారుగా వారు ఉంటూ వచ్చినారు. They have seen with their eyes those miracles, signs and wonders in the land of Egypt, in the field of Zoan. ఆ ఐగుప్తు దేశంలో వారు ఉంటున్న ప్రదేశంలో ప్రభు వారు చేసిన ఆశ్చర్యకారాలు, అద్భుతాలని, ఎన్నో మహత్కార్యాలు వారు చూస్తూ వచ్చినారు. But before Red Sea, they started, in the wilderness, they questioned Moses, saying, "Can God furnish a table in the wilderness?" వారు అరణ్యంలో వారు అంటున్నారు, అరణ్యంలో ప్రభు మా కొరకై ఆయన బల్లను సిద్ధపరచగలడా, భోజనం సిద్ధపరచగలడా? They forgot everything what God has done for them. వారి కొరకే ప్రభు వారు ఏమైతే చేస్తూ వచ్చినాడో ఆ మహత్కార్యాన్ని వారు మర్చేవారుగా ఉన్నారు. Such was our nature. అది మన స్వభావమై ఉంటున్నది. But dear friends, let me tell you, when we were brought and grafted with good olive tree called Jesus Christ, that goodness has flown into these wild branches called you and me, and we started experiencing that good nature of our Lord. అయితే అది మన స్వభావం ఏంటనేది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇటువంటి ఇక అడవి ఒలీవ మొక్కని ప్రభువైన యేసుక్రీస్తు వారి అనే మంచి ఒలీవ మొక్కతో ఆయన అంటుకట్టున్నప్పుడు ఆయన యొక్క మంచితనము మన జీవితంలో, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క అవన్నీ కూడా ఆ సారమంతా కూడా మన జీవితాల్లోనికి ప్రవేశిస్తూ వచ్చినాయి. And we started to exhibit that good virtues of the Lord in our lives as well. మన జీవితాల్లో కూడా ఆయన ప్రభువారు ఏమైతే మంచి లక్షణాల్ని, గుణాల్ని ఆయన కలిగి ఉంటూ వచ్చినారో అవి మన జీవితాల్లో ఇతరులకు చూపించడానికి మన జీవితాల్లో కూడా పనిచేస్తూ వచ్చినాయి. But now here one important point to observe. ఇప్పుడు ఒక ఎంతో ప్రాముఖ్యమైన సంగతిని మనం ఇక్కడ గుర్తించాలి. When a person is born again, ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత God will give him a new nature. ప్రభువారు అతనికి నూతనమైన స్వభావాన్ని ఇస్తారు. But that person already has the sinful nature in him. అయితే అప్పటికే ఆ వ్యక్తిలో పాపపు స్వభావం కూడా ఉంది. But when he accepted the Lord, holy God, he has a new nature in him. ఎప్పుడైతే ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి అతడు ఆ వ్యక్తి తను స్వీకరిస్తూ వచ్చినాడో ఇప్పుడు ఆ నూతనమైన స్వభావం అతనికి వచ్చింది. But this old nature has not been removed from him. అయితే ఆ పాత స్వభావము, ఆ పాప స్వభావము పూర్తిగా తీసివేయబడలేదు. So in man, in everyone, there are two natures even now. ఇప్పుడు కూడా మనలో కూడా రెండు స్వభావాలు కలిసి ఉంటాయి. That is a new nature given by God and our old nature, that is sin. ఒకటి ఏంటంటే నూతన స్వభావము, అది ప్రభు ద్వారా అనుగ్రహించబడింది. ఇంకొక స్వభావం ఉంది, అది పాపపు స్వభావం కూడా మన జీవితంలో ఉన్నాయి. Bible also has given this name, new man, old man. బైబిల్ దీనికి రెండు పేర్లు పెడుతూ వచ్చింది, ప్రాచీన పురుషుడు, నూతన పురుషుడు. Or new nature, old nature. లేకపోతే కనుక పాత స్వభావము, నూతనమైన స్వభావము. So these two natures are always there in us, within us. ఈ రెండు స్వభావాలు మనలో ఉంటాయి. Now after being born again, తిరిగి జన్మించిన తర్వాత the Spirit of God would dwell in us. దేవుని ఆత్మ మనలో నివసిస్తాడు. And the Spirit always warns us when we tend to commit sin. ఎప్పుడైతే మనం పాపం చేయడానికి శోధించబడుతూ ఉంటామో అప్పుడు దేవుని ఆత్మ మనకు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. For example, if we try to watch something, a movie or something which is unpleasant, the Spirit of God warns us not to look at it. మనము ఆ యొక్క సినిమాలో ఏదో చూడకూడని దృశ్యాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని ఆత్మ
మనకి హెచ్చరిక చేస్తూ ఉంటాడు. So, or earlier we used to watch cinema posters with our eyes wide open, but once we receive the Lord, the Spirit of God warns us not to watch, not to look at those posters. మనం తిరిగి జన్మించక పూర్వము మన కళ్ళు బాగా తెరుచుకుని ఆ సినిమా పోస్టర్లు ఎక్కడైతే వేస్తున్నారో ఒక సినిమా పోస్టర్ని బాగా మనం చూసే వారంగా ఉంటాం. ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండే కారణాన్ని బట్టి దేవుని ఆత్మ మన హెచ్చరిక చేస్తూ ఉంటాడు ఆ సినిమా పోస్టర్ చూడొద్దని. Before we received the Lord, we used to shout at people, abusing them with bad words, slang words, bad words. మనము తిరిగి జన్మించక పూర్వము మన జీవితాల్లో ఏదైనా గొడవ వస్తే కనుక లేకపోతే వెంటనే కోపం వచ్చేసి ఉండేది, బూతులు, రకరకాల మాటలు, పరుషమైన మాటలు మనం మాట్లాడే విధంగా ఉండేవారం. But now the Spirit of God rebukes us when we utter such unclean words. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అటువంటి మాటలను మనం మాట్లాడుతున్న సమయంలో ప్రభువారి ఆత్మ మనల్ని హెచ్చరిక చేస్తుంటాడు. Earlier we used to hurt others with our words, not thinking about the consequences. We used to hurt people with our words, with our harsh words and piercing words. మనం ప్రభువుని అంగీకరించక మునుపు మన మాటల ద్వారా దాని జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఏమాత్రం కూడా అనాలోచితంగా ఆలోచించకుండా కూడా ఎంతో కఠినమైన మాటలు లేకపోతే కుర్చే మాటలు మనం పలికే వారంగా ఉంటాము. But now when we hurt others with our words, the Spirit of God pricks us to say sorry to such people. ఒకవేళ మన మాటల ద్వారా ఎవరైనా గాయపరచబడి ఉంటే గనుక నువ్వు రక్షించబడ్డావు కాబట్టి మన మాటల ద్వారా గాయపరచబడుతూ వచ్చినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి అయ్యా నేను ఈ మాటలు మాట్లాడకూడదు, ఈ విధంగా నేను మాట్లాడాను, నన్ను క్షమించండి అని దేవుని ఆత్మ మనలో పనిచేసేవాడుగా ఉంటాడు. So this is called the work of the Spirit of God, which always shows our old nature and try to correct us continuously. ఇక్కడ దేవుని ఆత్మ మన జీవితంలో చేసే పని ఏమిటంటే అన్ని సందర్భాల్లో కూడా దేవుని ఆత్మ మనల్ని సరిచేసేదిగా, మన చక్కదిద్దేదిగా ఉంటుంది. So there would be always a fight within us between our new nature and old nature. మనలో ఉండే నూతన స్వభావానికి పాత స్వభావానికి ఎప్పుడు కూడా ఈ విధమైన పోరాటం జరుగుతూ ఉంటుంది. The Spirit of God rebukes us when we try to commit sin. ఎప్పుడైతే మన పాపం చేయకుండా ముందు దేవుని యొక్క ఆత్మ మనలను గద్దిస్తుంటుంది. But our old nature always pulls us back. అయితే పాత స్వభావం ఏం చేస్తుందంటే వెనక్కి లాగేసేదిగా ఉంటుంది. That's why the Lord said, your spirit is willing but your flesh is weak. ఆ కారణం బట్టి ప్రభువు చెప్తూ వచ్చినాడు, నీకు శరీరము ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం అంటున్నాడు. It means we have a spiritual nature because of God's new nature. We have a spiritual nature and we also have a carnal nature already within us. అనగా మనలో ప్రభువారి దగ్గర నుంచి ఉండే నూతన స్వభావం ఉంటుంది. అదే రీతిలో మనకి స్వయంగా సంప్రాప్తమైన మన శరీర స్వభావం కూడా మనలో ఉంటుంది. See the nature of this carnal person. శరీర స్వభావం కలిగిన వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూస్తుంటున్నాం. Romans chapter 8, రోమపత్రిక 8వ అధ్యాయము verse 7. రోమపత్రిక 8:7 వచనాన్ని మనం చూస్తాం. Romans chapter 8 verse 7, because the carnal mind is enmity against God. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. It is not subject to the law of God, indeed, neither indeed can be. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. Our nature, our original nature, our old nature will never come under the subjection of the law of God, to the word of God. మన శరీర స్వభావము, శరీర సంబంధమైన స్వభావము ఎప్పటికి కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రంకు లోబడనేరదు. అంటే ఏంటంటే దేవుని వాక్యమునకు మన శరీర స్వభావము లోబడనేరదు. The carnal mind is an enemy to the Lord, against God.
శరీరమైన మనసు దేవునికి విరోధంగా పనిచేస్తుంటుంది. Carnal mind is enmity against God. శరీర మనసు దేవునికి విరోధంగా ఉన్నది. With that nature, if we continue, we will die for eternity. ఒకవేళ అదే శరీర సంబంధమైన మనసుతో గనుక మనం కొనసాగుతూ ఉంటే గనుక నిత్యత్వంలో మనం ఎప్పటికీ కూడా మరణించే వారంగా మనం ఉంటాం. Let us read those about 2 verses in the same chapter. Chapter 8, Romans chapter 8, verses 5 and 6. అదే దాని పైనుండే ఆ 2 వచనాలు మనం చూస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు కూడా మనం చూస్తాం. For they that are after the flesh do mind the things of the flesh, but they that are after the spirit, the things of the spirit. For to be carnal minded is death, but to be spiritually minded is life and peace. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. That's why, see, God knew that we have a nature which will lead us to eternal death. మన ప్రభువారు మనకుండే స్వభావము నిత్యత్వంలో మరణాన్ని తీసుకొని వెళ్తుందని ఆయనకి ముందే ఎరిగిన వాడి ఉండి God has given us a new nature. మనకు నూతనమైన స్వభావాన్ని ఆయన ఇచ్చింటున్నాడు. God has given us a new thinking, new mind, that is a spiritual mind. మనకు ఆత్మ సంబంధమైన మనసు, నూతనమైన మనసుని ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చినారు. And the person with the fleshly nature will never understand, never discern the spiritual things of the Lord. శరీరాను సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన సంగతుల్ని ఏమాత్రం కూడా వివేచింపుడు, గ్రహించలేడు. Because he lacks understanding. ఎందుకంటే ఆ వ్యక్తికి వివేచన లేదు, అర్థం కాదు ఆ విషయాలు. Now, as I told you, there is always a fight between our godly nature and our sinful nature. మన హృదయములో ఎప్పుడు కూడా ఈక శరీర స్వభావమునకు అదే దైవ సంబంధమైన ఆ యొక్క నూతనమైన స్వభావం ఎప్పుడు కూడా పోరాటం జరుగుతుంటుంది. Now, to whomsoever we yield, to them we become servants. ఎప్పుడైతే మనం ఎవరికైతే లోబడుతుంటామో వారికి మనం దాసులుగా మార్చబడతాం. This is important. ఇది ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. To whom we yield, to them we become servants. ఎవరికైతే మనం ఎంత లోబడతామో వాళ్ళకి మనం దాసులుగా అయిపోతాం. See, you have that will, self will, to do whatever you like. మనకి స్వచిత్తం ఉంది, అనగా మన ఇష్టం ఉంది, మనకి ఇష్టమైనది మనం చేయొచ్చు. If you obey this new nature, godly nature, this godly nature will be victorious against our old nature. ఎప్పుడైతే మనము నూతన స్వభావానికి గనక మనం దానికి గనక లోబడినట్లయితే గనక అప్పుడు ఈ నూతనమైన స్వభావం, ఈ దైవ స్వభావం ఏం చేస్తుందంటే మన పాత స్వభావము ఈ శరీర సంబంధమైన స్వభావంపై జయనిచ్చేదిగా ఉంటున్నది. If you obey, if you yield to this old nature will subdue the new nature. ఎప్పుడైతే ఈ పాత స్వభావాన్ని కనుక మనం విధేయత కలిగి ఉన్నట్లయితే, దానికి మనం లొంగున్నట్లయితే ఈ పాత స్వభావము ఈ దైవ స్వభావాన్ని అది కంప్లీట్ గా దాన్ని ఏలుబడి చేసేదిగా ఉంటున్నది. To understand this, I'll give you one example. దీన్ని అర్థం చేసుకోవడానికి ఉదాహరణ మీకు ఇస్తాను. In our country, there are in previous times there are coalition governments. మన దేశంలో మిశ్రమ సంబంధమైన సంకీర్ణ ప్రభుత్వాలు ఉండేవి. It means they were formed with different parties coming together. ఇప్పుడు రకరకాల పార్టీలు వారందరూ కూడా జత చేయబడి సంకీర్ణం చేయబడి వారు నిలబడేవారుగా ఉండేవారు. If 2-3 parties come together, if they have majority, they will form the government. ఇప్పుడు 2-3 పార్టీలు వారు దగ్గరికి వచ్చి వారు ఏం చేసేవారు అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండేవారు. Means they have majority, that's why they will form the government. వాళ్ళ దగ్గర మెజారిటీ ఉంది, ఆ కారణాన్ని బట్టి ఆ గవర్నమెంట్ ని వాళ్ళు చేజిక్కించుకునేవారు. But if any one of the partner in the coalition group, if they withdraw the support,
that government will fall. ఒకవేళ ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఈ రెండు మూడు పార్టీలు ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో ఈ రెండు మూడు పార్టీలో ఒక పార్టీ కనుక వెనక లాగేసుకుంటే కనుక ఈ ప్రభుత్వం కూలిపోతుంది. If they withdraw the support, that coalition government will collapse. They cannot continue. వాళ్ళు కనుక వాళ్ళ యొక్క సపోర్ట్ కనుక తీసేశారనుకోండి, వాళ్ళు ఇంకా మేము మీకు ఏమాత్రం కూడా మీకు సహకరించమని చెప్తే కనుక సహకార నిరాకరణ చేస్తే కనుక వెంటనే ప్రభుత్వం కూలిపోతుంది. So to whomsoever they support, that party will come to power. ఎవరైతే ఈ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరికైతే వారు సహాయపడుతుంటారో వారు మాత్రము ఈ ప్రభుత్వాన్ని నడిపేవారుగా ఉంటారు. So here also, to whom you obey, to whom you yield, to that nature will subdue the other nature. ఇక్కడ కూడా మనం అదే చూస్తుంటాం. మనము ఏ స్వభావానికైతే విధేయత చూపిస్తుంటున్నామో, ఏ స్వభావానికైతే మనం ఓటు వేస్తామో లేకపోతే దానికి మనం విధేయత చూపిస్తుంటామో ఆ స్వభావము మనల్ని ఏలుబడి చేసేదిగా ఉంటున్నది. So it is you who has to take the decision whether to yield to the Lord's word or to the old nature. ఇప్పుడు నీవే నీ జీవితంలో ఒక తీర్మానం తీసుకోవాలి. ఏంటా తీర్మానము? నీవు దైవ స్వభావానికి లోబడతావా, దేవుని వాక్యానికి లోబడతావా, లేదా నీ శరీర సంబంధమైన మనసుకు నువ్వు లోబడతావా అన్నది నీకు నువ్వే తీర్మానం తీసుకోవాలి. Romans chapter 6 verse 16. రోమపత్రిక 6వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి మనం వస్తాం. 6:16 Know ye not that to whom ye yield yourselves servants to obey, his servants ye are to whom ye obey, whether of sin unto death or of obedience unto righteousness. రోమపత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునికే గాని నీతి నిమిత్తగా విధేయతగా గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా. To whom ye obey, is it to the God's godly nature, to the new man, or to the old man? మనం దేనికి విధేయత చూపిస్తూ ఉంటాము అనగా దైవ స్వభావానిక నూతన దైవ సంబంధమైన నూతన స్వభావానికి విధేయత చూపిస్తున్నామా, లేదా ప్రాచీన స్వభావానికి శరీర సంబంధమైన ఆ యొక్క సంబంధమైన మనసుకు లేదా దానికి మనం విధేయత చూపిస్తాం. The reason for the children of God to backslide is they were yielding themselves to the sinful nature which is existing in them. చాలా మంది ప్రజలు వారు వెనుకకు జరిగిపోవటానికి గల ప్రప్రదమైన కారణం ఏంటంటే వారి జీవితాల్లో శరీర సంబంధమైన ఆ స్వభావానికి విధేయత చూపించే కారణాన్ని బట్టి వారు ఆ యొక్క వెనుకకు జారిపోయేవారుగా వారు ఉంటున్నారు. See, this new nature given by God needs energy. ఆ దైవ స్వభావము దానికి ఆ యొక్క నూతనమైన ఉత్సాహం దానికి కావాలి. It needs energy. It needs దానికి శక్తి కావాలి. From where does that new nature get strength? నూతనమైన స్వభావానికి శక్తి కావాలి. ఆ యొక్క నూతనమైన ఆ స్వభావానికి శక్తి ఎక్కడి నుంచి దొరుకుతుంది? That strength, that energy comes from the God's word. God's word is the food to the new nature. నూతన స్వభావానికి ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యమై ఉంటున్నది. See what Job says. యోబు ఏమంటున్నారు చూడండి. Book Job 23. యోబు గ్రంథము 23వ అధ్యాయము. Book of Job chapter 23. యోబు 23 verse 12. 12వ వచనం మనం చూస్తాం. Neither have I gone back from the commandments of his lips. I have esteemed the words of his mouth more than my necessary food. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వభావిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. See, this is the decision which Job took when he came to know about the Lord. ప్రభు గురించి ఎరిగినప్పుడు యోబు తీసుకున్న ఎంతో అద్భుతకరమైన తీర్మానం ఇదే ఉంటున్నది. I have esteemed his words, the words of his mouth, more than my necessary food. ఆయన నోటి మాటలను
నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఏం చెప్తున్నా, ఇంగ్లీష్ బైబిల్లో నా భోజనం, నేను తినే భోజనాన్ని కంటే కూడా ఆయన నోటి మాటలోనే ఎక్కువగా ఎంచుతుని అంటున్నాడు. More than my physical food, I consider the words of the Lord as my necessary food. నేను తీసుకునే భౌతిక సంబంధమైన ఆహారం కంటే కూడా దేవుని యొక్క మాటలను ఎంతో నాకు అవసరము, నా అవసరాన్ని తీరుస్తాయి అని దేవుని మాటలు నేను ఎంతకో ఎక్కువగా నేను ఎంచానంటున్నాడు. More than my physical hunger, I'm hungry for the spiritual words, spiritual food of God. నా యొక్క జీవితంలో నా భౌతిక సంబంధమైన ఆకలి కంటే కూడా నా ఆత్మ ఆకలి తీరేదానికి దేవుని మాటలోనే ఎంతో ఘనంగా ఇచ్చానంటున్నాడు. That's why in New Testament, in the words of Jesus Christ, in John's Gospel chapter 4 verse 34, the Lord said, I have meat which you don't know. ఆ కారణాన్ని బట్టి యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో ప్రభువారు అంటున్నారు, నా దగ్గర ఆహారం ఉంది, ఆ ఆహారము మీకు తెలియదు అంటున్నాడు. My meat is verse 32. He said unto them, I have meat to eat that ye know not of. యోహాను సువార్త 4వ అధ్యాయం 32వ వచనం, అందుకని భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పగా. What is that meat which God has and which the disciples don't know? శిష్యులకి అర్థం కాని ఆహారము, అయితే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఉండే ఆహారం ఏమై ఉంటున్నది అది? Verse 34. 34 వచనం, My meat is to do the will of him that sent me and to finish his work. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆని పని తుదిముట్టించు నాకు ఆహారమై ఉన్నది. Fulfilling the Father's will is the food, is the food for the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారికి తన తండ్రి అయిన చిత్తము ఆయనకు ఆహారంగా ఉన్నది. To fulfill the will of the Father is his meat, his food. ఆయన యొక్క చిత్తము తుదముట్టించడం అనేది ఆయనకు ఆహారంగా ఉంది. Job says the words of the mouth of the words of the Lord's mouth are more important than my physical food for me. యోబు అంటున్నాడు, ప్రభువారి యొక్క నోటి మాటలను, ఆయన యొక్క వాక్యమును నా యొక్క భౌతిక సంబంధమైన ఆహారం కంటే కూడా ఎక్కువగా నేను ఎంచాను అంటున్నాడు. See, the psalmist says in verse 63, 63వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి. I think you are able to understand. See the spiritual hunger and that physical desires. మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఒకటి ఆత్మ సంబంధమైన ఆకలి, లేకపోతే ఆత్మ సంబంధమైన దప్పిక, రెండవదిగా భౌతిక సంబంధమైన ఆకలి గురించి ఆ యొక్క రెండు వ్యత్యాసాలని మీరు గుర్తిస్తున్నారని నేను అనుకుంటున్నాను. Spiritual hunger, people who crave for spiritual hunger can subdue that fleshly nature that is in them. ఎవరి జీవితంలోనైతే గనక ఆత్మ సంబంధమైన ఆకలి కలిగి ఉంటారో, ఆత్మ సంబంధమైన విషయంలో వారు కోరిక దప్పిక కలిగి ఉంటారు, వారి జీవితాల్లో శరీర సంబంధమైన కోరికలపై జయం పొందేవారుగా, దానికి సంపూర్తిగా లోబర్చుకునేవారుగా వారు ఉంటారు. Psalm 63 verse 1. కీర్తనలు 63 మొదటి వచనాన్ని మనం చూస్తాం. 63 verse 1. O God, thou art my God, early will I seek thee, my soul thirsteth for thee, my flesh longeth for thee in a dry and thirsty land where no water is. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఇండియన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుచున్నది. See that second portion. My soul thirsteth for thee, my flesh longeth for thee in a dry and thirsty land where no water is. నీళ్లు లేక ఇండియన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. See here, let us try to understand this. Where in a place, in a land where there is no water, where the land is dry and thirsty, the psalmist says, my soul is thirsty for you instead of having this physical water. చూడండి,
ఇక కీర్తనకారుడుకుండే ఆశను, ఆయనకుండే కోరికను మనం చూస్తుంటున్నాం. ఎక్కడైతే నీళ్లు లేకుండా ఉంటున్నాయో, ఎక్కడైతే ఎండిన భూమిగా ఉంటుందో ఆ ప్రాంతంలో ఆ యొక్క భౌతిక సంబంధమైన లేకపోతే ఆ యొక్క దప్పిక తనకుంది, భౌతిక సంబంధమైన ఆకలి తనకుంది. ఇటువంటి పరిస్థితిలో ఈ భౌతిక సంబంధమైన ఆకలిని లేక దప్పికలన్నిట్లో పక్కన పెట్టి ఆయన మాట్లాడుతున్న పలుకులు ఏంటంటే, ప్రభువా నా ప్రాణము నీ కొరకు ఇటువంటి పరిస్థితి అంటే తృష్ణకొని ఉన్నది అంటున్నాడు. See, in a dry land, we crave to drink water and quench our thirst. ఇటువంటి ఎడారి భూములలో లేకపోతే ఎడారి స్థలాల్లో ఏటువంటి రీతిలో అయినా సరే మనం ఏం చేస్తూ ఉంటామంటే, నా యొక్క నాలుకను ఆ నీటి ద్వారా దప్పికి తీర్చుకుంటాను అని ఆశ కలిగి ఉంటాం. See, in if you go to Rajasthan or in Saudi, where we have a lot of desert. In the desert, you prefer to drink water to quench your thirst, the physical water. But in such place, if you say, Lord, I thirst for you, it means see the thirst, that hunger of that psalmist. He is craving, even though he don't have physical water, even though he will die without water, but still his soul is hungry for God, for his presence, for his word. మన యొక్క దేశంలో రాజస్థాన్ లో ఉండే ఆ ఎడారిలో కానీ లేకపోతే ఇక మిడిల్ ఈస్ట్ లో ఉండే మీ అందరికి తెలుసు, ఇక ఎడారిలో కానీ ఇక్కడ నీరు చుక్క దొరకదు. అటువంటి నీరు చుక్క దొరకని పరిస్థితుల్లో దాహం ఎంతో వేసి ఉంటుంది. ఒకవైపు ఎండ గట్టిగా కూర్చుంటుంది, ఇంకోవైపు దాహం వేసి ఉంటుంది, దప్పిగా ఉంటుంది. అటువంటి దప్పిక కలిగిన ప్రదేశంలో భౌతిక సంబంధమైన దప్పిక తీర్చుకోవాల్సిన ఈ పరిస్థితులలో ఇక చూడండి, ఈ కీర్తనకారుడికి ఉండే కోరిక ఏమంటుందో, ఒకవైపు ఏమో తనకి శరీర సంబంధమైన దప్పికగా ఉన్నాడు, కానీ తనకుండే ఆత్మ యొక్క తనకుండే ప్రాణానికి ఉండే కోరిక ఏంటంటే, ప్రభువా నా ప్రాణము నీ యొక్క వాక్యం కొరకైన దప్పిక నేను కలిగి ఉంటున్నాను, నీ వాక్యం విషయంలో ఆకలి నేను కలిగి ఉంటున్నాను అని తను దాని కొరకు దేవుని వాక్యం కొరకైన ఆశతో తను నలిగిపోతున్నాడు. ఆ ఆశ తను తృష్ణ కొంచుంటున్నాడు. So if we have that desire, that thirst for God's word, to receive God's word, to obey God's word, that God's word will give strength to your new nature to subdue your old nature, old habits. మన జీవితాల్లో అటువంటి విధానంలో దేవుని వాక్యాన్ని స్వీకరించాలని, దేవుని వాక్యం విషయంలోనూ ఆశ కలిగి ఉంటూ వచ్చినప్పుడు, దేవుని వాక్యం విషయంలో నేను చదవాలి, దేవుని వాక్యాన్ని అటువంటి విధానంలో దేవుని వాక్యాన్ని కనుక మనం చదివితే అప్పుడు అప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా మనము బలము పొందుతాము, దేవుని వాక్యం ద్వారా మనం తృప్తిపరచబడుతుంటాము, దేవుని వాక్యం ద్వారా మన ఆత్మ సంబంధమైన ఆకలి తీర్చబడుతుంది. తద్వారా ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఈ స్వభావము శరీర సంబంధమైన స్వభావాన్ని లోపరుచుకుంటున్నది. Thy word have I hid in my heart, that I might not sin against thee. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. It means there is a chance of psalmist committing sin against God if he don't hide God's word in his heart. అంటే దాని అర్థం ఏంటంటే, ఏదో ఒక అవకాశం ఉంది. ఏంటి అవకాశం ఏంటంటే, ఏదో రకమైన రీతిలో తన జీవితంలో పాపం వచ్చే అవకాశం ఉంది. ఆ కారణాన్ని బట్టి కీర్తనకారుడు అంటాడు, అయ్యా నేను ఆ విధంగా నేను పాపం చేయకుండా ఉండేదానికి నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను అంటున్నాడు. God's word in our life, in our heart, will stop us, will subdue that old nature, old craving, old habits. మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని గనక మన హృదయంలో ఉన్నట్లయితే పాత స్వభావానికి, పాత సంబంధమైన కోరికలకు, పాపపు ఆశలకు, దాని విషయంలో దాని వెంట పరిగెట్టకుండా ఉండేదానికి దైవ స్వభావము మనలో ఆపేదిగా ఉంటున్నది. Romans chapter 6, రోమపత్రిక 6వ అధ్యాయము verse 17. రోమపత్రిక 6:17. రోమా 6:17. But God we thank that ye were the servants of sin, but ye have obeyed from the heart that form of doctrine which was delivered you. రోమపత్రిక 17వ అధ్యాయం 18 కూడా మనం చూస్తాం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో
దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైతరి. ఇందుకు దేవునికి స్తోత్రము. So when you obey the doctrine, the God's word, then you will be made free from the sin. So when you will be made free from sin and sinful nature. ఎప్పుడైతే ఉపదేశ క్రమమునకు లోబడుతూ వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యం అనే సిద్ధాంతానికి గనక దేవుని వాక్యాన్ని మనం లోబడుతూ వచ్చినప్పుడు శరీర సంబంధమైన ప్రతి ఆ పాపపు స్వభావంపై మనం జయం పొందే వారంగా మనం ఉంటాం. That's why in Hebrews chapter 2 it is written, where is that? Sorry, is it Peter? Second Peter. No, where is that? వాక్యం అనే పాల వలన ఎదుగు నిమిత్తము. Peter, okay. First Peter chapter 2 verse 2. 2-3 తెలుగులో. ఓకే. Yes. As newborn babes, desire the sincere milk of the word, that ye may grow thereby. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 వచనాన్ని మనం చూస్తే, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. See, when you are born again, you are like a newly born baby. నువ్వు తిరిగి జన్మించినప్పుడు నువ్వు అప్పుడే తిరిగి జన్మించిన శిశువు వలె నువ్వు ఉంటావు. So in order to grow in your salvation, you need to desire the milk called God's word. రక్షణ విషయంలో ఎదిగే నిమిత్తమై దేవుని వాక్యం అనే పాలను నువ్వు దాన్ని అపేక్షించాలి. If you don't desire that milk, you will not grow spiritually. నువ్వు ఆ పాలను గనుక, దేవుని వాక్యం అనే పాలను ఆసక్తితో శ్రద్ధగా నువ్వు చదవటంలో గనక ఆశ లేనట్లయితే నువ్వు ఆత్మీయ జీవితంలో వెతకలే. It means you will not strengthen your that new nature, godly nature. దైవ స్వభావానికి బలం పొందుకోడు. ఆ యొక్క దైవ స్వభావంలో నీకు ఏమాత్రం కూడా శక్తి రాదు. And you will continue in your sins again. తిరిగి ఆ పాప స్వభావంలోనే కొనసాగిస్తూ ఉంటావు. But after growing to some extent spiritually, ఆత్మీయ రీతిలో నువ్వు కొద్దిగా ఎదిగిన తర్వాత you should start taking strong meat. అప్పుడు నీ ఆత్మీయ జీవితంలో బలమైన ఆహారం తీసుకోవాలి. Hebrews, I think I'm going beyond my time. I close it in 5 minutes. ఇంకా 5 నిమిషాలు నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక Hebrews chapter 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 13-14. 13-14 వచనాలు మనం చూస్తాం. For everyone that useth milk is unskillful in the word of righteousness, for he is a babe. But strong meat belongeth to them that are of full age. తెలుగులో 12వ వచనంలో మనం కూడా చూస్తుంటాం, మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మీరు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి విషయంలో అనుభవం లేని వాడునై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. See, if you are still using milk, like how we feed children with small cup of milk, you are still a babe. You have not grown spiritually. నీవింకా పాలనే నువ్వు త్రాగుతూ ఉన్నట్లయితే, చూడండి, చిన్న పిల్లలు పాలు త్రాగే పిల్లలు కనుక మనం చూస్తే వాళ్ళకి ఒక చిన్న కప్పుని పాలు ఇస్తే చాలు, ఆ పాలతో వారు సరిపోతుంది. But when you grow spiritually, you have to desire the strong meat, that is God's word, full God's word. మనం ఆత్మీయ రీతిలో పరిపూర్ణతలోనికి వచ్చిన తర్వాత, ఆత్మీయ రీతిలో ఎదిగిన తర్వాత నీకెంతో బలమైన ఆహారం కావాలి, అనగా సంపూర్ణమైన దేవుని వాక్యము నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. If you are not able to eat strong meat, you are still a babe spiritually. ఆత్మీయమైన రీతిలో నీవింకా దేవుని యొక్క వాక్యము సంపూర్ణమైన రీతిలో కనుక నువ్వు తీసుకున్నట్లయితే నువ్వింకా ఇప్పటికీ కూడా నువ్వు శిశువుగా నేను ఉంటున్నావు. So to understand this, I'll give you an example. దీన్ని అర్థం చేసుకోవడానికి ఉదాహరణ ఇస్తాను. See, it means some people who are newly born again,
to them we say you read God's word every day, but we don't say that you have to read 3-4 chapters every day. ఎవరైతే కొత్తగా జన్మిస్తుంటారో వారికి ఏం చెప్తావంటే నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలని చెప్తుంటాం, కానీ నువ్వు రోజు 3-4 అధ్యాయాలు చదవమని వాళ్ళకి చెప్పం. Means we don't force them to read more chapters or to spend more time. వాళ్ళకి ఎక్కువ అధ్యాయాలు చదవాలి, ఎక్కువ సమయం గడపాలని మేము చెప్పం. Or we encourage them to start with only a New Testament first. మొట్టమొదటిగా వాళ్ళని నూతన నిబంధన చదువని ప్రోత్సాహపరుస్తుంటాం. But if you keep on reading only 3-4 verses, say my son also, if I ask him, Ray, did you read God's word? He says, I read 4 verses, daddy, 5 verses, daddy. Like that he'll say. మనం ఉదాహరణకు చూడండి, మా అబ్బాయి కూడా చెప్తాడు, దేవుని వాక్యాన్ని చదవవా అని అన్నప్పుడు ఆ బిడ్డ చెప్తాడు, అవును డాడీ నేను వాక్యం చదివాను. 8 వచనాలు చదివా, 4-5 వచనాలు చదివాను అని మాత్రమే చెప్పగలడు. So babies, children, they read small, they read very small portion. They'll just finish with 2-3 verses or 5 verses. ఆ పిల్లలు కనుక మనం చూస్తే చిన్న పిల్లలు కాబట్టి వారు కొద్దిగా కొన్ని వచనాలు మాత్రమే వారు చదవగలరు. But if you also do the same thing, you are like a babe spiritually. నువ్వు కూడా ఆ విధంగా చేస్తుంటే కనుక ఆత్మీయ రీతిలో నువ్వు కూడా శిశువుగా ఉన్నట్లే లెక్క. You cannot strengthen your new nature without reading God's word sufficiently. దేవుని వాక్యాన్ని సరైన రీతిలో సంపూర్ణంగా నువ్వు చదవకపోతే గనుక ఆత్మీయ రీతిలో నువ్వు బలాన్ని నువ్వు పొందలేవు. And if you don't have that spiritual strength, you will be yielded. You will be forced to yield to become the servant of sin again. ఎప్పుడైతే నీకు అటువంటి బలము లేకుండా ఉందో అప్పుడు ఇక మన శరీర స్వభావము అనగా పాప స్వభావము ఈ నూతనమైన స్వభావాన్ని లోబర్చుకునేదిగా ఉంటున్నది. It is obvious that if you don't eat food, you will become weak. మన అందరికీ తెలుసు, మనం ఆహారం తిన్నట్లయితే మనం బలహీనం అయిపోతాం. If you don't take spiritual food, you will become weak spiritually. ఆత్మీయ రీతిలో దేవుని వాక్యాన్ని చదవకపోతే కనుక ఆత్మీయ రీతిలో కూడా బలహీనపరచబడుతుంటా. So to whom ye yield yourselves servants to obey, to them you become servants. ఎవరికైతే నువ్వు లోబర్చుకుంటావో వారికి నువ్వు దాసులుగా నువ్వు ఉంటావు. That self will God has given to every individual. అటువంటి విధానాన్ని ప్రభు మన అందరికి కూడా ఆయన ఇచ్చింటున్నాడు. I'll stop at this moment. I'll stop at this point. నేను ఇక్కడ ఆపుతాను. There are a few more things, but it will take another long time. So now, for I think it's already late. I'll stop at this point relating to this topic. God willing, we'll continue next time. ప్రభు చిత్తమైతే గనుక మరొకసారి మనం కొనసాగిస్తాం. ప్రస్తుతానికి ఏమైతే మనం ధ్యానిస్తూ వచ్చినామో ప్రస్తుతానికి నేను ఇక్కడ ఆపుతాను. But it is our duty to strengthen the new nature, godly nature, which God has given us. ప్రభువారు ఏమైతే నూతనమైన స్వభావాన్ని ఆయన మనకిచ్చారో ఆ స్వభావాన్ని బలపరచడానికి, దాన్ని ఆ యొక్క శక్తిని ఇవ్వడానికి, అది మన శక్తిని ఇచ్చేటట్టుగా దాన్ని కాపాడుకునేది అది మన విధేయ ఉంటున్నది. It is in our hands. It is our self will to choose which one to obey. మనకి స్వచిత్తం ఉంది, మన ఇష్టం ఉంది. ఏది మనం ఏర్పరచుకోవాలో ఆ ఎంపిక నీ మీద ఆధారపడి ఉన్నది. And in that the first step is to desire God's word, to receive God's word as a spiritual food. దాంట్లో మొట్టమొదటి మెట్టు ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవాలనే ఆశ, దేవుని వాక్యాన్ని నేను పఠించాలనే కోరికను, దేవుని వాక్యాన్ని స్వీకరించాలనే కోరికను మనం కలిగి ఉండాలి. Simple. I'll tell you a simple example and close. Simple analogy. నేనెంతో సాధారణమైన పోలిక చూపించి నేను ముగిస్తాను. We eat thrice a day, or sometimes people eat 4 times also. కొంతమంది 4 సార్లు తింటాం రోజు, కొంతమంది 3 సార్లు తింటారు. So like that, so means you need that physical food to survive, right? To be healthy. నువ్వు బ్రతకడానికి కానీ నువ్వు ఆరోగ్యంగా ఉండటానికి కానీ అంత ఆహారం కావాలి. Similarly, for your spirit, you understand how much food you need. అదే విధమైన రీతిలో ఆత్మీయమైన రీతిలో నువ్వు అర్థం చేసుకోవాలి నీ ఆత్మకు ఎంత ఆహారం నీకు సరిపోతుందో. Is it sufficient if you eat just one morsel of food every day? ఉదయకాల సమయంలో ఒక కప్పు ఆహారం సరిపోతుందా? Some people read only calendar verse and finish the day. కొంతమంది
క్యాలెండర్ వాక్యమే చదివి వారి దినాన్ని పూర్తి చేస్తారు. Some people read every time they read only Psalms, only 23rd Psalms. కొంతమంది కీర్తనలు చదువుతుంటారు. ఏంట్రా కీర్తన అంటే 23వ కీర్తన పదే పదే చదువుతుంటారు. Will you eat dal every day, 365 days? 365 రోజులు సంవత్సరం పొడుగునా పప్పు అన్నమే తింటామా? Without peace, we don't have peace. మన జీవితాల్లో మొక్క లేకపోతే ముద్ద దిగదు. So similarly, అదే విధానంలో we now understand how much time we have to spend with God's word. అదే విధంగా దేవుని వాక్యం విషయంలో ఎంత సమయము దేవుని వాక్యం చదివే విషయంలో వెచ్చిస్తాం అన్నది ప్రాముఖ్యమైన సంగతి. Then that strength, that power, that blessing in the word will start flowing into our lives. అప్పుడు దేవుని వాక్యం నుంచి వచ్చే ఆశీర్వాదము, బలము మన యొక్క ఆత్మీయమైన జీవితాల మీదకి ప్రభావితం చూపించేదిగా మనకు ఉంటున్నది. May God bless this word. దేవుడు ఈ వాక్యంను దీవించును గాక.